రండి. ఏంటమ్మే ఏంది పరస్కారం ఇక్కడ? అట్ట పక్కకు పోయి చావచ్చు కదా. ఆయన పొలానికి పోతుండాడులే అన్నా, సాగనంపుతా ఉండాను. థ్యాంక్స్ నీలాంబరి. శివారెడ్డి గారు పొలం వెళ్ళొస్తా. ఈరోజు కనీసం 1/2 ఎకరం పైనే దుక్కు దున్నుతా. దున్ను దున్నడంతోనే నీ మొత్తం జీవితం ముగిసిపోతుందిలే. చిన్నోడా రారా తొందరగా. వస్తున్నానన్నయ్య. ఏందప్ప శంకరో, పొద్దున్నే అనాథముడు ఆడిపోతున్నారు. సంతకా కాదు, ఆ కురేషి గాడింటికి. ఇప్పుడు ఆ ఇంటికి ఎందుకప్పా? ఏం లేదు, ఆడు నా తమ్ముడు ఏదో వేసేద్దామని ప్లాన్ చేస్తున్నాడట. ఆడంతా ప్లాన్ చేసి కష్టపడటం ఎందుకు, నేనే నా తమ్ముడిని ఇంటికి తీసుకెళ్లి వేసేద్దామని చెప్దాం అనుకుంటున్నాను. అనయ్య అదేంటన్నయ్య, ఆ కురేష్తో నన్ను ఏం చేయడానికి తీసుకెళ్తున్నావా? నువ్వు రారా. ఇదిగో శంకరో, నా మాట వినువయ్యా. వాడింటికి ఎందుకప్పా? వాడు చాలా డేంజరు. ఆడికన్నా నేను ఇంకా డేంజరు. శంకరో శంకరో, యో చెన్నోడిని కురేసి చంపబోతున్నట్టు శంకర్ కెట్టా తెలిసినదప్పా? మీ పార్ట్నర్ చెప్పాడు శివారెడ్డి గారు. ఎవరు? ఆ ఓనర్ గారు చెప్పినాడా? అవును, నైట్ 2 పెగ్గలు సెట్ చేసి ఇస్తే తాగాడు, నిజంగా కక్కాడు. వాడు మీతో కలిసి మందు కూడా తాగినాడా? ఆడు మాతో తాగలే, మేమే ఆడితో తాగించాం. 2 పెగ్గలేగానే మొత్తం కక్కేశాడు. ఎక్కడ పొట్టుపొడంగాడు? ఎంత ధైర్యరా నీకు? నీ ముఖం మీద మంచినీళ్ళు కాదురా, గాడిద మూత్రం కొట్టాలా? రెడ్డి గారు ఎందుకంటే అంత మాట అనేశారు? నేనేం తప్పు చేశాను? రాత్రి తప్ప తాగి మైకిల్లో కురేషి బాబు గురించి మొత్తం కక్కేసినవంట కదా. కక్కినానా? లేదే. కక్కడం అంటే అది కాదురా, ఉన్న నిజాలన్నీ ఆ శంకర్ గారికి చెప్పేసినవంట కదా. ఒక్క నిమిషం, ఒక్కసారి ఫ్లాష్ కట్టేసుకోండి. నువ్వు ఆ శివారెడ్డి ఇద్దరు కలిసి ఏం ప్లాన్ చేశారమ్మా? ఆ కురేషి గారు మీ చిన్నోడిని వేసేస్తా అన్నాడు, అందుకే ఇంటికి రౌడీని పంపించాడు. అవును రెడ్డి గారు, ఫ్లోలో ఏదో వాగేశాను. వాగడ వెంటనే ఎర్రి ఎంగళప్ప, అసలు ఎవడు మందు పోయించినా తాగేస్తావా? రేయ్, నీకంటే మా బర్రెలు నయ్యంరా, మేము కుర్తి పెడితే గాని తాగవయ్యి. ఏమండి, నన్ను బర్రెలతోటి గొర్రెలతోటి పోల్చకండి రెడ్డి గారు. నాకంటూ ఆడియన్స్ లో ఒక ఇమేజ్ ఉంది. నీకేం ఇమేజ్ ఉండదురా, మొత్తం డ్యామేజ్ చేసేసినావు. చిన్నోడు తీసుకుని శంకరెడ్డి కురేషి దగ్గరికి పోయినాడు. వాడు అసలే మెంటల్ గాడు. అండి, శంకర్ అంతకన్నా మెంటల్ గాడండి. మీరేం కంగారు పడకండి, శంకర్కి చిన్నోడికి ఏం కాదు. రే అప్పిగా, అయ్యా ఎల్లా మచ్చు కత్తి పట్టరారా, ఈ పొట్టోడు పేక్ కోసేస్తాను. ఎందుకండి? శంకర్కి ఎలివేషన్ ఇచ్చినందుగా? తాగి బాగినందుకు. ఏంటి శివారెడ్డి, ఆ గన్నేదో బయట పేలిస్తే 2 పిట్టెలైనా రాలేవి. సాయంత్రానికి అప్పిగాడు మందులకు ఫ్రై చేసి ఇచ్చేవాడు. అదేంటో ఇంట్లో పేల్చి పెంకులు రాల్చుకున్నావేంటి? నీకెంత ధైర్యం ఉంటే నువ్వు ఇట్ట చేత ఆలశంకరెడ్డి. ఊరుకో, నువ్వు నీ పెంకులు నువ్వే కాల్చుకుని నన్నంటావు. నేనంటా ఉండదు పగిలిన పెంకుల గురించి కాదు. మరి దేనికంటున్నావు? నా పెట్టె మనలో పడిన తాళి గురించే. ఏంటండి శివారెడ్డి గారు, మాట్లాడితే నన్ను పెద్ద మనిషి అని పొగుడుతారు. అరే, నాకు తెలియకుండా మీ కూతురు పెళ్లి చేశారు. నీకు చెప్పడానికి ముందు నాకు తెలియాలి కదా. మీ కూతురు పెళ్ళైనట్టు మీకే తెలీదా శివారెడ్డి గారు? దాని మెళ్ళో తాళి పడినట్టు దానికే తెలీదు.
అసలు ఎవరికి తెలియకుండా పెళ్లి ఎలా జరుగుద్ది? అబ్బా బాబాయ్, ఎలా జరిగితే ఏంటి, పెళ్లి అనేది జరిగిందా లేదా అనేది ఇంపార్టెంట్. ఎనీహౌ, కంగ్రాచులేషన్స్ చార్లత, కంగ్రాచులేషన్స్ శివారెడ్డి. అవునింతకి పెళ్లి కొడుకు ఎక్కడా? అదే నేను అడుగుతా ఉండాను. మర్యాదగా నిజం చెప్పు. ఏహా, మీ అల్లుడి గురించి నాకేం తెలుసు? నువ్వు కదా మీ అల్లుడిని మా అందరికి పరిచయం చేయాలి. నాతో పరాచకలాడుకో. నువ్వే నా బిడ్డ మెడలో తాళి కట్టున్నావని నా అనుమానం. అబ్బా, నీ బిడ్డ మెడలో నేనెందుకయ్యా తాళి కడతాను? ఎందుకంటే ఇక్కడున్న వాళ్ళందరిలో పెళ్లి కలవడమే నువ్వు ఒక్కడమే కాబట్టి. శివారెడ్డి, ఆ పెంకి ఏమైనా నీ నెత్తి మీద పడి మైండ్ దొబ్బిందా ఏంటి? నేను తాళి కట్టిన పిల్లనే కదా నువ్వు కిడ్నాప్ చేసుకుని వచ్చావు. మళ్ళీ నాకు పెళ్లి కాలేదంటావేంటి? నా దృష్టిలో నీకింకా పెళ్లి కానట్టే. నువ్వే చేసుంటావని ఒప్పుకో. శివారెడ్డి, ఎంతసేపు నీకు నా మీద అనుమానమే తప్ప, ఒకవేళ బయట నుంచి ఎవడైనా వచ్చి తాళి కట్టాడేమో అది ఆలోచించు. నాతో చెప్పకుండా నా బిడ్డను పెళ్లి చేసుకునే గుండె ధైర్యం ఈ సేవలో నీకొక్కడికే ఉండాలి. చార్లత, నేను నీకు తాళి కట్టానా?